రఘునాథ్ కృష్ణారెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలందరికీ, ప్రతి జనసేన నాయకుడికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సాధకులకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే రేపు మనం సాధించే ఉమ్మడి ప్రభుత్వానికి వారధులైన సారథులైన కార్యసాధకులైన మీ అందరికీ సరస్సు వచ్చిన మరి ఈనాటి మన ముఖ్య పరిచయం కారణమైనటువంటి మనందరికీ పరిచయం లేని పేరు నారాజు గారు, మన అన్నయ్య మనకాన్ని మనకున్నయ్య అన్నయ్య. అంటే మనం ఎప్పుడో అన్నయ్యలో మెరుగుతున్న క్షణంలో ఇక్కడే చదువుకున్నా. మీఆర్సీ కాలేజీ కావచ్చు, బ్రహ్మ ఐస్ క్రీమ్ కాలేజీ కావచ్చు, వెంకటరమణ టిఫిన్స్ కావచ్చు, చాలా చాలా ఇష్టమైన ఊళ్ళో నాకు నెలలు ఒకటి. అలాగా మన సారు, మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మనం అడుగుగా నింపుకున్నటువంటి మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ నెలలో ఒక పవర్ స్టార్ గా ఆయన ఇస్తే మళ్ళీ మనకు ఈ నెలలో ఇంకొక పవర్ స్టార్ టూగా మనకి జగన్ మాత్రం అంటే ఆ పవర్ చూసుకోవాలి. 2 నిమిషాలు దయచేసి ఎక్కువ టైం చేసుకోవాలి. కొద్దిసేపు విన్నాం మనం ఏం చేయాలి. మనకి ఈరోజు కార్యక్రమం పెట్టాను. జారీ మాస్టర్ని మనకు పరిచయం చేసుకొచ్చినారు. ఈ సమయంలో రద్దులు, రహస్య జీవాలతో మొదలైనటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అంటే ఏ విధంగా పరిపాలన ఉంది అనేది రద్దులు, రహస్య జీవాలతో మొదలైంది. పూర్వం శ్రీకృష్ణదేవరాయలని ఒక రాజు ఉండేవాడు. ఆయన ఆస్థానంలో అష్టదిగ్గజాలని కవులు ఉండేవాడు. అంటే కత్తిని, కళాన్ని సమానంగా వాడిన సాహితీ సమాన సార్వభౌముడు కృష్ణదేవరాయలు ఆస్థాన మండపం. మనకు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దగ్గర మేలురక మోనమోపంలో పేర్కొన్నారు. అందులో అత్యంత మేలురక మోనమోపం ఒక ఆయన 2 ఏళ్ళు ఎగిరిగిరి తెచ్చి ఈ నెలలో ముందుగా ఉన్నాడు. పర్సెంట్ 1% అరే బాబు, నువ్వు మాట్లాడే వాడివి, పడిన మా ప్రతి జనసైనికులు చొక్కా విప్పుకొని రోజు ఉంచుకొని ఇక్కడే ఉన్న నెల్లూరులో నువ్వు ఎక్కడ ఉన్నావా బాబు? ఎక్కడికి వెళ్ళిపోయావు ఇప్పుడు? ఇది నిజానికి కొన్న ఫలం. మనల్ని వేధించి కులాల పరంగా, మతాల పరంగా విడగొట్టి ఈ ప్రభుత్వం లబ్ధి పొందాలని సింగిల్ గా రండి, మీకు దమ్ముంటే రండి అని మనలో వచ్చి చూస్తున్నారు. మీరు సింగిల్ గా వస్తే ఏంటి, డబుల్ గా వస్తే ఏంటి? సీఎం గారు, మీరు సింగిల్ గా వస్తున్నారు కదా, మీకు దమ్ము ఉంటే ఇప్పుడు ఈ ఉమ్మడి కార్యాచరణను ఎదుర్కోతే నెల్లూరు నుంచి పిలుపుతున్నాను. నేను నిజంగా మీ అందరి స్పీచ్ మధ్యలో ఇంతటి సమావేశాన్ని అంటే యువతలో మనం ఒక ఇంపాక్ట్ నింపడానికి ఏర్పరిచినటువంటి మిత్రులు గుణగల కిషోర్ ఒకసారి మనందరం గట్టిగా చెప్పండి. మన ముఖ్యమంత్రి గారు ఇందాక ఒక పాయింట్ చెప్పారు, రద్దులు, రహస్య జీవాలతో మొదలైన. మరి ఏం చేసినా ప్రతి ఊరిలో సిద్ధం అంటారు. నేను రైల్వే కోడ్ నుంచి కడప జిల్లా నుంచి వచ్చాను. నేను మా ఊరు నిండు మొత్తం 2 రోజుల నుంచి ఉమ్మడి కార్యాచరణ ఏం జరుగుతుందో చూస్తామని వెయిట్ చేశాను. 21 మండలంలో 100 ప్రెసిడెంట్తో మేము సిద్ధం, మేము కూడా సిద్ధమే అని చెప్పి మేము ఒక క్యాంపెయిన్ చేస్తూ ప్యానెల్ జరుపుతున్నాం. ఇకపోతే మనల్ని తిట్టడానికి మాత్రమే ఈ మంత్రులు ఉన్నారు. శాఖలో ఎవరికి పట్టలేదనడానికి ఇందాక మీ అనిల్ కుమార్ గారి గురించి చెప్పిన వర్గలు ధైర్యంగా వచ్చినట్టు మాట్లాడతారు చెప్తే మా నాయకుడిని వారికి ఒకరికైనా మీ శాఖలో ఏం పట్టుందో చెప్పే దమ్ముందా? తర్వాత ఈ విధంగా వేడగొట్టుకుంటూ వచ్చి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కొత్త అవతారం ఎత్తుకున్నాను. నేను అర్జునుడిని, ఇక్కడ నేను అర్జునుడు అంట. మరి మా వాళ్ళు అడుగుతున్నారు ఇక్కడ నెల్లూరు నుంచి బృహన్నర వేసుకుని ఎత్తుకున్నాడు. ఎందుకంటే అర్జునుడు కూడా బృహన్నర వేసుకుని దాంట్లో ఉన్నాడు. ఎక్కడ అంటే రంజన పాండవులు 500 పేరుతో పాల్పడి ఒకట సంజయ్ ఏమని చెప్పులు పుంజల యువతం
ముందు దోమ పొత్తుకు చూస్తున్నాయి విరాసాలు దాకున్నాడు. ఇప్పుడు మనం 2024 ఎలక్షన్ తర్వాత ఈ ముఖ్యమంత్రి కూడా గృహంలో వేసుకుని దాకోవాల్సిందే. ఇది పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ చూస్తారు. తర్వాత నేను అర్జునుడు చెప్పుకుంటే ధైర్యం దొంగ ఎలా వచ్చింది? అర్జునుడు చెల్లెలు గుర్తుపెట్టి గోడకెట్టి ఎప్పుడు వదలేదు కదా. అర్జునుడు గోడకెట్టి డ్రామా ఆడలేదు. మరి అర్జునుడు గొడ్డలి పోటను గుండె పోటగా గుండె పోటను గొడ్డలి పోటగా మార్చలేదు. పైపెచ్చు ఈయనకు ఒకటే భార్య. ఈయన విపరీతమైన నీతులు చెప్పుకుంటున్నాం. ఈయన నేనేమనుకున్నానంటే మీకు మాత్రం వచ్చి చెప్పారు కృష్ణ ఆఫీసులో తప్ప అయ్యే సార్ అర్జునుడికి 4 భార్యలు చెప్పాను కదా. ఉలిపి ద్రౌపది ఇట్లా ఈ 4 భార్యలు కూడా కారు టైంలో ఉంటారా అర్జునుడు? మరి ఇప్పుడు ఈయన ఆయనతో పోతున్నాడు కదా. ఈయన అభిమన్యుడు కాదు అర్జునుడు అని. కాబట్టి మీకు నిజంగా ఒక విషయం చెప్తున్నా. మన జానీ మాస్టర్ మన ఇక్కడున్న నాయకులందరూ మీరందరూ గౌరవించాలి. ఎందుకు చెప్తున్నానంటే మనము అధికారంలో ఉన్నప్పుడు మనం జడ్పీటీసీగా గెలిచినప్పుడు మన కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు మాకు లేదు. ప్రతి విషయము మనల్ని అమలుపెట్టేటప్పుడు మీరు ఎంత తప్పులో మేము ఉంటామని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి నాయకులు ఉన్నారు. కాబట్టి మనందరూ మనం గౌరవించాలి. తర్వాత పార్టీ అన్నాక కొన్ని ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి. మనమేమో రాళ్ళు కాదు కదా, మనసులో మనకు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. నిజంగా ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. మనం పోయే ప్రయాణంలో చిన్న ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. నన్ను గుర్తించలేదు ఎస్, ఇక్కడ ఉన్న వాళ్ళకంటే కూడా ఇంకా 10 మంది అక్కడ కూడా కూర్చొని ఉండొచ్చు. కానీ ఒక టైం అనేది వస్తుంది. అటువంటి పెద్దలు ఉన్నారు మనకి ఇక్కడ. ప్రతి ఒక్కరికి మీ రోజు ఒక రోజు వస్తుంది. అది ఒక పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలోనే జరుగుతుంది. మీకు మాటిస్తున్నాం. రెండోది చివరిగా నేను మీ అందరికీ ఒక మాట చెప్తున్నా. అధ్యక్షుడు చెప్పిన మాట బాగా వినండి. మీరు చెప్పాల్సిన మాట. మీరు ఎక్కడ కూర్చున్నా జనసేన పార్టీలో ఓట్లు ఎక్కడికి మనందరం వేస్తాం. టీడీపీ ఓట్లు టీడీపీకి ఉంటాయి, వైసీపీ ఓట్లు ఉంటాయి. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నిలబడాలి అంటే, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలి అంటే 13 నుంచి 16% న్యూట్రల్ ఓటర్లు. మన నాయకుడు పదే చెప్తున్నాడు. నేను ఈరోజు వెళ్ళి మా వార్డులో 10 ఇళ్ళు తిరిగాను. మనం గొప్పగా చెప్పుకుంటే అవి 10 జనసేన అయితే మనకేమో లాభం ఉంది. మనం ఆ న్యూట్రల్ ఓటర్స్ దగ్గరికి వెళ్ళాలి. ఒక్క ఛాన్స్ని నెత్తిన ముద్దు ఏమైనా రుద్దితే ఆ రుద్దులు తప్ప ఇంతవరకు ఏమీ లేదు మనం. కాబట్టి అటువంటి ఛాన్స్ మళ్ళీ ఇవ్వకూడదు. అటువంటి ఛాన్స్ ఇవ్వాలి అంటే మాస్టర్ గారికి తెలిసి ఇక్కడ నిలబడుకొని సొంత కష్టంతో ఓకే టేక్ యాక్షన్ కట్ అంటే ఆ చెమట చుక్కల ఆడకుందే ఎక్కడ నా కౌలు రైతులు, ఎక్కడ నా మహిళలు, ఎక్కడ నా బీసీలు అని వచ్చి తన సొంత డబ్బులు 30 కోట్ల రూపాయలు 3,000 మంది కౌలు రైతులకు పంచిన మహనీయుడు మహానుభావులు. నిజంగా మాట్లాడండి. ప్రజారాజ్యంలో ఒక పార్టీ పెడితే నాతో పాటు చాలా మంది అన్నయ్యలు ఉన్నారు. 40 ఏళ్ల గేటు దగ్గర చిరంజీవి అన్నయ్యతో పెడితే ఆయన మంచితనము, వరము, శాపము, మీడియాను, పార్టీలో ఆ వేదికను అనేక రకాల రాజకీయాలు ఉపయోగించి నిలువున కూల్చేశారు. అవునా కదా? ఆ కూలిన వేదిక మీద నిలువెత్తు గాయాలతో మీ అందరికీ మేమున్నామని లేచి నిలబడ్డ మగాడు మనగాడు పవన్ కళ్యాణ్ గారు. మరి మనం మూతి మీద మేసులు చేసుకుని ఆ మొదటితో మేమున్నాం, ఆ నిజాయితీతో మేమున్నామని చెప్పాల్సిన అవసరం మనకు లేదా? మనం ఎక్కడే ఆగిపోదామా? నాకు ఫోన్ రాలేదు, నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టలేదు, సేవలో నాకు కొంచెం చెప్పారు, ఇక్కడే ఆగిపోదామా? అవసరం లేదు. ఇక్కడ ఆగండి. ఈ గుండెలు చీలిస్తే ఎవరైతే ఆంజనేయుడి గుండెలో శ్రీరాముడు ఉన్నాడో ఇక్కడ ఉన్న ప్రతి ఆంజనేయుడి గుండెలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ అంటే మేమున్న నాయకులు భూమి మీద ఉన్నాం. ఆహా నేను మాట్లాడితే ఎంత స్పీచ్ ఎంత బోల్ చేశారు, అజయ్ సార్ మాట్లాడితే ఎంత చప్పట్లు కొట్టాడు. నిజంగా చెప్తున్నాం, మేము భూమి మీద ఉండే నాయకులమే. ఎందుకంటే మేము ఏ మాట మాట్లాడినా మీ దగ్గర నుంచి ఏ గౌరవం వచ్చినా
మా ఊళ్ళో ఉన్నటువంటి నరనరాన కళకళాన అడుగున నిండిన పవన్ కళ్యాణ్ అని చెప్పి మాకు తెలుసు. హృదయం నిండుకు అందుకే ఆ నాయకుల కోసమే పనిచేద్దాం. అటువంటి నాయకుల కోసం నిజాయితీగా వచ్చిన చాలీ మాటలకు మాస్టర్ మీరు వచ్చేసారు, చాలా సంతోషం. ఒకసారి అభినందన తెలియజేస్తున్నాం. రెండవ మీ నెల్లూరు వేదికగా మీరు ఒక మాట విన్నారు. మీరు నెల్లూరు నుంచి బాంబే వరకు అంటే పాన్ ఇండియా వరకు డాన్స్ స్టెప్పులు నేర్పించారు. ఈవెన్ మాతో పాటు కాక ఒక యూనిక్ స్టెప్ 1, 2, 3, 4 నేర్చిపెట్టి పెట్టాడు. ఎందుకంటే రేపు గెలిచిన ఉమ్మడి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ మన విజయానికి చిహ్నంగా మీరు ఈరోజు యూనిక్ స్టెప్ మేమందరం కూడా వేస్తామని చెప్పి అది నిజంగా పునాది కావాలని చెప్పి మరొకసారి మీ అందరికీ ఇంత గౌరవం